హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కాబట్టి హాలిడేస్లో ఏం చేయాలి అనుకుంటుండగా మా అమ్మ అయితే నువ్వుల కర్జికాయలు అయితే చేసేస్తుందనమాట. మిగిలిన పిండితో ఆ కాలంలో పూరీలు చేసేవాళ్ళంట, మా అమ్మ అవైతే చేసేసింది పూరీలు కూడా. సో కర్జికాయలు ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ మొత్తం చూసిస్తాను, వీడియోని ఎండ్ వరకు చూసేయండి. తెల్ల నువ్వులు అండి వేయించి పెట్టుకోవాలి, అలాగే శనగిత్తనాలు పప్పులు శనగిత్తనాలు వేయించి పెట్టుకోవాలి. అదేవిధంగా వచ్చేసి బెల్లం అండి దంచి పెట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు బ్లేడ్లు కట్ అవ్వకుండా ఉండడానికి. అదేవిధంగా కొబ్బరి తురుముకోవాలి చాలా పలుచగా, ఎందుకంటే మిక్సీకి వేస్తాం కాబట్టి. ఆల్రెడీ ఒక వాయి వేసింది మా అమ్మ, మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఇలాగా ఫస్ట్ జార్లోకి కొంచెం కొబ్బరి వేసుకొని దాన్ని బాగా కొంచెం మెత్తగా అవ్వనివ్వాలండి, మరీ మెత్తగా కాదు, ఒక రకంగా అవ్వనిచ్చుకొని అందులోకి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అలాగే వచ్చేసి పప్పులు శనగిత్తనాలు ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇది చాలా ఈజీ ప్రాసెసే, మీరు ట్రై చేయండి. అలాగే బెల్లం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లోనే వేస్తే అవి బ్లేడ్లు అనేవి కట్ అయిపోతాయి జార్లో. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా పట్టుకోవాలి అన్నమాట. చూసారు కదా, ఇలా ఎంత అయితే ఉంటుందో క్వాంటిటీ అంతా ఇలా పట్టేసుకొని మిక్సీ ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేసేసుకున్న తర్వాత మొత్తం అంత పిండిని కలిపేసి పెట్టుకోవాలండి. ఈ నువ్వుల పిండి రెడీ అయ్యేలోపు మేమైతే రేకులు తిక్కడానికి కజ్జికాయలు ఒత్తడానికి ఆల్రెడీ పిండి అయితే కలిపేసి పెట్టుకున్నామన్నమాట. తిక్కడం కూడా స్టార్ట్ చేసేసాము మా అమ్మ చేసే లోపల. చూసారు కదా, ఇద్దరం తిక్కుతున్నాము, ఒకరైతే ఒత్తుతున్నారనమాట. ఇద్దరు మనుషులు ముగ్గురం మొత్తం కలిసి మా అమ్మ అన్నీ వేసి పెడితే మేమేమో తిక్కి ఒత్తి పెట్టేస్తున్నాము. చూసారు కదా, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. కజ్జికాయలు ఏంటంటే మనం ఒత్తి పెట్టిన తర్వాత అవి మొత్తం డ్రై అయిపోయేంత వరకు అలానే పెట్టకూడదండి, ఎందుకంటే డ్రై అయ్యేంత అవి పొట్టలనేది పగిలి పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది డ్రై అయ్యేంత వరకు ఉండకూడదు, కొంచెం అంటే మనకి ఒక వాయికి ఎంత అవుతాయో అంత వాయికి అలా చేసుకునేలాగా దాన్ని తీసుకొని పోయి అవి కొంచెం బాగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం వేయించేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. అలా అయితే చాలా బాగా వస్తాయి, పొట్టలు కూడా పగలవన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను ఆయిల్లో వేసి వేయించేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగా వస్తున్నాయో. కజ్జికాయలు మరీ పెద్దగా చేసుకోకూడదు, స్మూత్గా చిన్నగా చేసుకోవాలి, తెల్లగా వేయించుకోకూడదు, కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేలాగా. చూసారు కదా, ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్కి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. సో చూసారు కదా, నువ్వుల కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. మిగిలిన పిండితో పూరీలు చేశారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.